తన జీవితాన్ని మొత్తం మాదిల కోసమే అర్పించాను. నా జీవితం మొత్తం వాళ్ళ కోసమే అన్నట్టు చెప్తా ఉన్నాడు. మేమెవరికి అర్పించినామండి? మేము మాదిగల కోసం కాదా? ఆయన ఒక్కడే అర్పించిండే, వీళ్ళందరూ ఎవరండి? మేమంతా మాదిగోళ్ళం కదా, ఆయన ఒక్కడే పుట్టిండా మాదిగ? ఆయన పైనుంచి ఊడిపడ్డాడు ఆయన ఒక్కడే. మేము మా అవ్వయ్యకు పుట్టలేదా? మేము మాదిగోళ్ళం కదా, మా అయ్య చెప్పులు కుట్టేది, గొడ్లను కోసేది. ఆయనకి ఎన్నో పదవులు వస్తా ఉన్నా కానీ మీకోసమే తీసుకోకుండా కొట్లాడిన అది వ్యక్తి అన్న. మోసం, అది మోసం, నటన. పదవుల కంటే ఎక్కువ సంపాదించుకున్నాడు, పదవుల కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. పదవి తీసుకుంటే రాజకీయ పార్టీకి సరెండర్ అయింది అంటారు. స్వేచ్ఛ ఉండదు కదా, ఈయన ఇష్టం వచ్చినట్టు ఇట్లా తిరగడానికి అవకాశం ఉండదు కదా. ఈయన సొంత నిర్ణయాలు ఉండవు కదా, ఏక నిర్ణయం ఉండదు కదా. ఎవడో పిచ్చోడు వచ్చి కృష్ణన్న అనుకుంటే డప్పు కొట్టాడు కదా. మాదిగలకే దేవుళ్ళు లెక్క అని ఆయన చెప్తా ఉన్నారు. మీరేమో ఈ విధంగా చంద్రబాబు నాయుడుకి చర్చలకు పోయిన కాడ ఇక్కడ ఉన్నామండి. ఆనాడు చంద్రబాబు నాయుడు తోటి ఏం చెప్పిండు తెలుసా? అయ్యా మేము నిన్ను బయట తిడుతుంటాము, నువ్వేమనుకోకు, మేమైతే నిన్ను బయట తిడుతుంటాం, బయట మేము మా పోరాటం మేము చేస్తామన్నా, కానీ నువ్వు మాత్రం ఏమనుకోకు, మేము వీడికి వచ్చినామన్నా, రేపు సభ కరసుకి ఇవ్వండి అన్న. ఇది ఆయన మాట్లాడింది. ఇగో ఇదే సాక్ష్యం. నేనే ఇక్కడ ఉన్న కృపాకర్ మాదిగా, నేను ఇక్కడ దేవయ్య మాదిగా, చచ్చిపోయిన వాళ్ళు మంద జగన్నాథ్ మాదిగా, మమ్మల్ని అందరినీ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేలు టికెట్లు తీసుకొని పోటీ చేయమన్నాడు. ఇక్కడ కనబడుతుంది చూడండి, సూట్ చేయండి. మీ మీడియానే మేము చేతులెత్తి దండం పెడతాం. మీరు రెండో ప్రజాస్వామ్యం. మీ మీడియానే ఎండగట్టాలి. రాజకీయాలని మాదిగ జాతిని ఒక తాడుపుడు బొమ్మగా చేసేసిండు. మాదిగ అనే పదంని రోడ్డు మీద ఒక వ్యభిచారం చేసి పెట్టేసిండు. కాదు మరి ఇంత జరుగుతా అంటే మేరీ మాదిగ గారు ఈ రోజుకే బయటికి రావడం గల కారణం ఏంటి? నేనున్న చూడు, ఇక్కడ నేనున్న చూడు, ఈ జనాన్ని అందరినీ పోగు చేసిన కాడ ఇక్కడ మందకృష్ణ మేరీ మాదిగానే కూర్చున్న చూడు. ఆ రాత్రి అంతా తెల్లవార్లు జనాలను మాటలతోటి ఉర్రు తొలగించింది మేము. ఇగో చూడు, అసెంబ్లీ ముట్టడి ఫస్ట్ ఇవన్నీ చూడు. నీ ప్రశ్నలు నీ ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. ఇక్కడ కూర్చున్న అమ్మాయికి ఇగో ఇక్కడ బ్రా కనపడుతుందండి. అసెంబ్లీలో సాగు దెబ్బలు తిన్నామండి. మమ్మల్ని ఒడిగ శోభ, ఈమె ఇప్పుడు బీజేపీలో ఉన్నది, మాజీ ఎమ్మెల్యే. ఈమెను నక్సలైట్ పార్టీ నుంచి తీసుకొచ్చి నా తర్వాత లీడర్ని చేసిన. ఈ 5 ఆడపిల్లలము వర్గీకరణ బిల్లు 98లో తెస్తే ఇది మేము తెచ్చిన బిల్లు అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఆయన ఫస్ట్ ఆట్రిక్స్ కొట్టిండు 100 అని రాస్తున్నారు సోషల్ మీడియాలో. ఫస్ట్ దంట ఎస్సీల వర్గీకరణ ఆయన సాధించిండట. మీరే చెప్పండి, కళ్ళున్న మీరే చెప్పండి. ఏకగ్రీవ తీర్మానం అయింది ఆ రోజే, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అయింది. అది 2000 సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్ అయ్యింది. అర్థమైందా? ఇక్కడ చూడు, మమ్మల్ని ఇట్లా కొడుతున్నారు. ఇది మా వల్ల అయిందా, ఆయన వల్ల అయిందా? ఒక్కసారి మీరు చెప్పండి, కళ్ళున్న మానవతావాదులారా, చెవులున్న మనసులారా. ఇగో ఇవన్నీ చూడండి, ఇక్కడ చూడు, ఇది నన్నే గుంజుకపోయేది. ఇగో ఏకగ్రీవ తీర్మానం అయింది. ఇదంతా జరిగింది ఎవరి కోసం చేసినామండి? మేము కూడా మొన్న షమీమ్ అఖ్తర్కి రిపోర్ట్ ఇచ్చినామండి. ఇగో ఇది మా మీద కేసులు అయినాయండి, 18 క్రిమినల్ కేసులు అయినాయి. ఎవరి కోసం పోయినా నేను జైలుకి ఎందుకు పెట్టిండు నా మీద 18 క్రిమినల్ సెక్షన్లు? సీతారాం కొత్తగూడెంలో ఎందుకు, జూలూరుపాడు మాదిగల మీద ఎందుకు కేసులు అయినాయి? ఎందుకు మేము వరంగల్ సెంట్రల్ జైలు ఉన్నాం? నువ్వెందుకు లేవు? నువ్వు జైలుకి వెళితేనేమో పెద్ద పెద్ద బొబ్బ, మేము జైలుకి వెళితేనేమో లోకానికి తెలియదా? మేము చచ్చిపోతేనేమో దిక్కు లేదు, నీకేమన్నా అయితే దిక్కులు. నీకెందుకు ఒక్కరోజు దెబ్బ తగలదు? నీకెందుకు ఒక్కరోజు నువ్వు జైలు ఉండకూడదు? సరే, మీ ఆవేదన మాకు అర్థమైతా ఉంది. ఇప్పుడు మీద కేసులు అయినాయండి. ఈ కేసులన్నిటికీ మాకు తిరిగి నువ్వు రుణం చెల్లించాలి. నీ ఒక్కని వల్లనే వచ్చిందన్నావు కదా, మాకు ఇది తిరిగి కట్టించాలి. నీ ఒక్కని వల్లనే వచ్చిందని ఊరేగుతున్నావు కదా, ప్రతి ఒక్కల పేర్లు రాయాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుముడి కాంచి మొదలుకుంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా మొదలైంది, ఎట్లా ముగిసింది, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైళ్ళకి వెళ్ళిండ్రు అని చెప్పి నువ్వు మాట్లాడాలి. అర్థమైందా? నేను అడిగే క్వశ్చన్ ఒకటి, మేరీ మాదిగ గారు ఇప్పుడు ఎందుకు ఇంత ఆవేశపడతా ఉన్నారు? ఈ కథ చాలా రోజులు అవుతా ఉంది, ఇవన్నీ రాబట్టి కూడా ఎస్సీ వర్గీకరణ గురించి. మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడాల్సి వస్తూ ఉంది? ఎందుకు ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇన్నేళ్ల కళ నెరవేరింది తమ్మి, ఇన్నేళ్ల కళ నెరవేరింది. ఈ నెరవేరిన కళ మనకు తెలంగాణ వస్తుందని ప్రతి ఒక్కరం జై తెలంగాణ అని నినదించినాం. వచ్చే టైంలో మనకి అమరులు చచ్చిపోతుంటే, కేసీఆర్ దీక్ష విరమిస్తుంటే మనం ఎంత గగ్గోలు పెట్టినాము. మూలకున్న ముసలమ్మ కాంచి లేచొచ్చి తెలంగాణ జరగాలని లొల్లి చేసినట్టు ఈరోజు ఏబిసిడిని అడ్డుకుంటా అని మందకృష్ణ మాదిగ గారు ఏ ఎత్తు చిత్తులు వేసినా, రేవంత్ రెడ్డి చేసిన ఈ ఎస్సీ వర్గీకరణ, షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్టు, మా దామన్న, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు చేసిన ఈ వర్గీకరణ, దాన్ని చెడగొడతా అని నువ్వు మాలలను కలిపి ఏమైనా కేసులు వేపించి మళ్ళా ఇంకా దీన్ని కొనసాగి ఇంకా 10-20 ఏళ్ళు నువ్వు చచ్చేదాకా ఈ పబ్బం గడుపుకుంటా అని అంటే కుదరదు. ఇంకా 4-5 రోజులు ఉన్నాయి. నీకేమేం కావాలో చెప్పుకో, నీకేమేం తప్పులు ఉన్నాయో చెప్పుకో, కానీ వర్గీకరణ జరగాల్సిందే. ఏబిసి అనేది వచ్చింది న్యాయంగానే ఉంది.
దాన్ని ఉన్నది ఉన్నట్టు ఉండనిద్దాము, దాన్ని లేనిది మళ్ళీ మనం తెచ్చుకుందాము కొట్లాడి. అందుకోసం నువ్వు గతంలో పోగొట్టినప్పుడే మేము మా అన్న ఉన్నాడు కదా, మా నాయకుడు ఉన్నాడు కదా, ఉద్యమ నాయకత్వం ఉంది కదా, బతికిస్తుంది కదా అనుకున్నాం మేము ఆడపిల్లలం. కానీ ఆనాడు నువ్వు దాన్ని పోగొట్టినావు, నువ్వు సైడ్ ట్రాక్ అయినావు. గుండె జబ్బులని, వికలాంగులని, వితంతు పింఛన్లని నువ్వు తిరుగుతుంటే మాలోళ్ళు, ఆంధ్ర మాలోళ్ళు మేలుకొని దాన్ని సుప్రీంకోర్టులో ఈవి చెన్నై కొట్టేపించినాక మళ్ళీ పోరాటం మొదలుపెట్టినావు. అంటే నీకు ఎప్పుడు కొట్టుడు పోవాలి, ఎప్పుడు దీన్ని నిరంతరం రగులుతున్న ఎజెండాగానే ఉండాలి. సరే, ఫైనల్ గా మందకృష్ణ మాదిగ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? మందకృష్ణ మాదిగ గారికి మేము చెప్పేది ఏంటంటే, అయ్యా నీకు నమస్కరించి చెప్పేది ఏంటంటే, నువ్వు సీఎం తోటి మాట్లాడతావో, పిఎంలతోటి మాట్లాడతావో, నువ్వు మంత్రులతోటి మాట్లాడతావో, ఎమ్మెల్యేలతోటి మాట్లాడతావో, ఎవరితోటి మాట్లాడతావో మాకు తెలియదు. మంచికో చెడుకో ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఆ వచ్చిన దాన్ని స్వాగతిద్దాం. ఒకవేళ నీకేమైనా తప్పులు ఒప్పులు ఉంటే దాన్ని సరిచేపించి ఈ సమస్యను ఇంతటితోటి ఆపేయి. ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఇంతటితోటి ఆపేసి నువ్వు అంతిమంగా మన ఓట్లు, మన రాజ్యము, మన సంపద, మనం సర్వస్వం దోపిడికి గురవుతుంది. మన ప్రైవేటైజేషను, లిబరలైజేషను, గ్లోబలైజేషన్లో మాదిగలకు అవకాశమే లేకుండా పోతుంది. మన పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, మన పిల్లలు బాగుపడాలి, కలెక్టర్లు కావాలి. మనం కొట్లాడిందంతా మన పిల్లల భవిష్యత్తు కోసమే. ఈ వర్గీకరణ వల్ల కేవలం 10-15% లాభం జరుగుతుంది. మనకి SC ST సప్లాన్ ఉంది, దాంట్లో ఉన్న నిధులను మనం తీసుకుందాం. ప్రభుత్వంలో ఇంకా రావాల్సింది ఏందో రాబట్టుకుందాం. 5% ఉన్నోళ్ళు ఈ రాజ్యాన్ని ఏలుతున్నారు, 2-3% ఉన్నోళ్ళు. మనం 85-90% ఉన్నోళ్ళం ఇంకా మనం వాళ్ళకి బానిసల కిందనే బతుకుతున్నాం. అందుకనే మాకు విముక్తి జరగాలి. ఆ విముక్తి పోరాటం చెయ్యి, మళ్ళీ మేము నీకు జెండా పట్టుకొని మేము వస్తాం. ఎందుకంటే మళ్ళీ రాజ్యాధికార పోరాటం చెయ్యి, నువ్వే మా నాయకుడని మొక్కుతాం. కానీ దీన్ని మళ్ళీ కొనసాగింపుగా చేసి మళ్ళొక తరాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోతా అంటే మాత్రం మేము ఒప్పుకోము. మేము ప్రభుత్వము మాకు చేయాల్సిన పనులు, మా అమరుల కుటుంబాలను ఆత్మలు శాంతిచ్చింది, గర్భశోకాలను సంతృప్తి పరిచింది. అంతమంది కుటుంబాలు ఆంధ్ర వాళ్ళను కూడా పిలిపించి, అంటే మా సామాజిక ఉద్యమంలో చచ్చిపోయిన అందరినీ సమానంగా చూసే మనసు గల్ల దామోదర్ రాజనరసింహ అన్నతోటి కూసో మాట్లాడుకోనికి ఏం కావాలో చెప్పి ఇట్లాంటి ఉద్యమకారులకు ఇప్పుడు మాలాంటి మేము ఎందుకు ఈ ఆవేదనతో మాట్లాడుతున్నామంటే, నీ ఒక్కని వల్లనే వర్గీకరణ వచ్చిందంటే మాకు బాధ అనిపిస్తుంది తమ్మి. ఫైనల్ గా మేరీ గారు చాలా పాటలు పాడి చైతన్యపరిచింది. మా కోసము ఒక పాట పాడతారని అనుకుంటాం. తప్పకుండా. నేను ఆనాడు గద్దరన్న మాకు 97లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గర లక్షలాది మందిని ఇదే వేదిక మీద, అన్న నువ్వు రావాలి మా వర్గీకరణ, అప్పుడు సంఘీభావ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు, రావాలన్న నువ్వు అని అంటే, ఆయన ఏమన్నాడంటే, చెల్లె నేను వస్తే కొంచెం మాలల్లో జర అలిగినట్టుంటారు, నువ్వు నేను వస్తున్నప్పా అని చెప్పి నన్ను ముందు తోలి నాకు పాట రాసిచ్చి అన్న నాకు ఒక పాట చెప్పిండు. నేను అంతకుముందు ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఆ పరిస్థితులను బట్టి పాటలు అల్లుకొని పాడి రాసేదాన్ని నేను. అయితే గద్దరన్న రాసిచ్చిన పాటని నేను పాడుతాను. ఇగో ఇది గద్దరన్న నా రోజు తీసుకొచ్చి అదే వేదిక మీద నేను